స్టార్ట్ చేయండి. 1 minute. నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేద్దాం. సో ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్స్ ఏంటంటే రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ స్టార్ట్ చేద్దాము. అంటే ఈజీగా ఉంటాయండి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. ఫారెన్ కరెన్సీ 1 minute. ఓకే, నేను మీకు కొన్ని ఒక స్లైడ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, అదే మ్యాటర్ పోస్ట్ చేస్తున్నాను, మీరు కాపీ చేసి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో ఉంచండి. ఓకే, చూడండి, రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ ఏంటి? రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, ఫారెన్ అంటే ఎగ్జాంపుల్ ఏదన్నా వెండార్స్ ఉన్నారు, వెండార్స్ కి మనం పేమెంట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ వెండార్స్ ఏమైనా ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇంటర్నేషనల్ గా వెండార్స్ ఉన్నారు, వాళ్ళకి పేమెంట్ అనేది మనం చేయాల్సి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో మనకి ఏంటి ఎగ్జాంపుల్, ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఎంట్రీ పోస్ట్ చేసిన టైంలో ఇన్వాయిస్ వాల్యూ ఒక వాల్యూ ఉంది, క్లియరింగ్ రోజు ఒక వాల్యూ ఉంది. ఈరోజు ఎగ్జాంపుల్ డాలర్తో మనం కంపారిజన్ చేసుకుంటే రూపాయి వాల్యూ 85 రూపీస్ ఉంది. తర్వాత ఒక 10 days తర్వాత సారీ మనం క్లియరింగ్ చేస్తాం ఇన్వాయిస్. ఆ టైంలో డాలర్ వాల్యూ అనేది ఒక రూపాయితో కంపారిజన్ చేసుకుంటే డాలర్ వాల్యూ ఎలా ఉంది? 87 రూపీస్ ఉంది. మన లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా పేమెంట్ చేయాలంటే? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే రోజు 85 రూపీస్ ఉందండి, అంటే ఇన్వాయిస్ క్రియేట్ చేసే రోజు. క్లియరింగ్ రోజు 87 రూపీస్ ఉంది రూపాయి వాల్యూ, డాలర్తో అంటే డాలర్తో మనం 1:1 రేషియోలో కంపారిజన్ చేసుకుంటే. సో ఎంత ఉన్నట్టు మనకు గెయినా లాస్ కంపెనీకి? లాస్ 2 రూపీస్ లాస్. లాస్ అలా కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పింది ఓకే, లాస్ 2 రూపీస్ లాస్ అవుతాం మనం. అదే వాల్యూ ఎగ్జాంపుల్ మనము ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసే రోజు 85 రూపీస్ అనుకుందాం. క్లియరింగ్ రోజు ఎంత ఉంది? క్లియరింగ్ రోజు ఎగ్జాంపుల్ మేబీ క్లియరింగ్ రోజు 83 రూపీస్ ఉంది. అంటే ఇక్కడ కూడా అప్పుడు ఏమవుతుంది? గెయిన్ అవుతుందా లాస్ అవుతుందా? గెయిన్ అవుతుంది. సో ఈ రూపాయి వాల్యూ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది కాబట్టి, సో గెయినా లాసా? ఇన్వాయిస్ పోస్ట్ చేసే రోజు 85 రూపీస్ ఉంది, క్లియరింగ్ రోజు 87 రూపీస్ ఉంది. సో మనం లాస్ అవుతాం. అదే రూపాయి వాల్యూ పెరిగింది అనుకోండి, 85 రూపీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ 83 రూపీస్ అనుకుందాం, 2 రూపీస్ అనేది గెయిన్ అవుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ అనే కాన్సెప్ట్ చేద్దాం. డెడ్ ఈజీగా ఉంటుంది కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. చూడండి, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? యాక్చువల్గా రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో క్రియేట్ చేసాం. FS00 లో ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేయండి, లాగాన్ చేసి చూపించండి. రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్, ఈ 2 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో. సో రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ.
ఓకే. సో మనం చూడండి ఎక్కడ ఉన్నాయి గెయిన్ అండ్ లాస్ అకౌంట్. జిఎల్ అకౌంట్ చూడండి రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ పైన ఉంది. ఈ 2 అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు క్రియేట్ చేయకపోతే చేయండి. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఏముంది? అకౌంట్ డిటర్మైజేషన్ OBA1 వెళ్ళండి. OBA1 ఇక్కడ చూడండి థర్డ్ వన్ ఉంది చూడండి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అన్నట్టు. సరే ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అన్నమాట. యాక్చువల్లీ దేనికి సంబంధించింది కాన్ఫిగరేషన్ ఇది? ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ కదా. సో OBA1 తీసుకుంటున్నాం. ఓకేనా? OBA1 లో KDF ఉంది చూసారా, KDF థర్డ్ వన్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏ అకౌంట్ తీసుకోవాలి? ఫస్ట్ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. ఇంటర్నేషనల్ తీసుకున్న ఏం కాదు, మరి డొమెస్టిక్ తీసుకోండి, నో ఇష్యూ. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాం. తర్వాత లాస్ అండ్ గెయిన్ చూపిస్తూ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ రియలైజ్ అని కనిపిస్తుంది చూడండి. లాస్ దగ్గర లాస్ రియలైజ్ లాస్ అకౌంట్ ఇవ్వండి, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. లాస్ దగ్గర లాస్ అకౌంట్, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ ఇవ్వండి. గెయిన్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, దాని క్రింద కూడా ఉంది చూడండి, వాల్యూస్ చూసారా, వాల్యూస్ ఇక్కడ కూడా సేమ్ అంటే లాస్ దగ్గర లాస్, గెయిన్ దగ్గర గెయిన్ జిఎల్ అకౌంట్స్ ఇవ్వాలి. ఇచ్చారా? సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, సో మనం ఇది వెండర్ చేసాం, అలాగే కస్టమర్ కూడా చేద్దాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. ఓకే, కింద రిలీజ్ గెయిన్ అకౌంట్, రిలీజ్ లాస్ అకౌంట్ తీసుకోండి. ఓకే, ఇచ్చారా? ఇచ్చేసి సేవ్ చేసేయండి. దీనికని ఐఎమ్ సారీ. సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. జస్ట్ బ్యాక్. ఓకే, చూసారా? కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ఓపెన్ చేద్దాం. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ OB08 వెళ్ళండి. ఇక్కడ చేంజ్ చేద్దాం. ఎగ్జాంపుల్ OB08 పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి AMR 4 తీసుకున్నాం కదా, AMR 4 తీసుకోండి. AMR 4 అంటే ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. AMR 4 దగ్గర 85 రూపీస్ ఉంది. ఓకేనా?
85 రూపీస్ ఉంచేయండి అట్లా. 85 రూపీస్ ఉంది ఎగ్జాంపుల్ ఈరోజు. ఓకేనా? 85 రూపీస్ యాక్చువల్గా 85 రూపీస్. ఓకే, 85 ఉంచండి. ఓకేనా? అది అలాగే ఉంచండి, తర్వాత చేంజ్ చేద్దాం మనం. 86 చేయండి, పోనీ 86 చేయండి చూద్దాం. 86 ఇవ్వండి. 86 చేసాము. ఓకేనా? ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, 86 ఇచ్చేసాం, సేవ్ చేసేసాం. AMR 4 అంటే ఏంటి? ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ OBA7 కి వెళ్ళండి. ఇక్కడ ఒకటి మనం చేంజెస్ చేయాలి, చూద్దాము. /n OBA7. సో మనకి వెండర్ అంటే దేనికి సంబంధించింది? ఏ డాక్యుమెంట్? KR కదా. పొజిషన్కి వెళ్ళండి, KR తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి KR పైన. ఓకే, క్రింద చూడండి, ఇక్కడ AMR 1 ఉంది. ఇది ఎవరిది? మార్నింగ్ బ్యాచ్ వాళ్ళది అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా మీకు. ఇక్కడ మీరు వెండర్ ఇన్వాయిస్ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయాలంటే చూడండి, ఎక్స్చేంజ్ రేట్ EX అంటే ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అన్నమాట. సో ఇక్కడ AMR 4 ఇవ్వండి. AMR మీరు యాక్చువల్లీ ఇది చేంజ్ అవ్వదు, మీరు మార్చుకోవాలి. AMR 4 ఇవ్వండి. ఓకే, సేవ్. ఎందువల్ల ఇస్తున్నాం? ఇది KR డాక్యుమెంట్ కి అప్లికబుల్ అవుతుంది మనం చేసే కాన్ఫిగరేషన్ అనేది. ఓకే, సేవ్ చేసేస్తాం. KR డాక్యుమెంట్ కి తీసుకున్నాం అనమాట. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ అనేది తీసుకున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ FB60కి వెళ్ళండి. మనకి యాక్చువల్గా ఏంటంటే ఎంట్రీలో చిన్న లిటిల్ బిట్ ప్రాబ్లమ్ వస్తుంది, సర్వర్లో ఏదన్నా ఇష్యూ అవ్వచ్చు, అది మేబీ. డోంట్ వరీ, కాన్ఫిగరేషన్స్ అయితే కరెక్ట్ ఉన్నాయండి. ఆ ఎక్స్చేంజ్ రేట్స్ డిఫరెన్సెస్ అంటే ఎవరు చేస్తారు? ఎవరు చెప్తారు మీరు? అబాపర్ ప్రోగ్రామ్ రాస్తారు సార్. అబాపర్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని ఎక్స్చేంజ్ రేట్ అనేది కాన్ఫిగరేషన్స్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. మనం చేయమండి, మీరు జాబ్ లోకి వెళ్తే మీరు చేయరు. అబాపర్ రైట్ ఏ ప్రోగ్రామ్ అన్నమాట. బేస్డ్ ఆన్ దట్ ప్రోగ్రామ్ ఫారెన్ కరెన్సీ రేట్స్ అనేవి బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో అలా జరుగుతుంది. కానీ యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ అవ్వచ్చు, లేదంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వచ్చు. మీరు ఏం చేస్తారు? బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ అని చెక్ చేసుకుంటారు, ప్రాపర్ గా అప్డేట్ అవుతుందా లేదా, ప్రాపర్ వాల్యూస్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటారు. వీక్లీ, మంత్లీ ఎట్లా. ఏదైనా ఇష్యూ ఉంటే అబాపర్ కానీ బేసిస్ కన్సల్టెంట్ కానీ ఇన్ఫార్మ్ చేస్తారని చెప్పాలి. ఇవన్నీ చేయరు యాక్చువల్గా. సిస్టమ్ లో చాలా చేసేసి ఉన్నాయి, అందులో ప్రాపర్ గా పిక్ అవ్వట్లేదు మనకి, అంతకుమించి ఇంకేం లేదు. యాక్చువల్గా ఓల్డ్ మనం డిలీట్ చేయాలి, ఇవి చేయట్లేదు సర్వర్లు. అలా ఉండిపోవడం వల్ల ప్రాపర్ గా పిక్ అవ్వట్లేదు, కొంచెం చేంజెస్ వస్తున్నాయి. కాన్ఫిగరేషన్స్ మాత్రం కరెక్ట్ ఉన్నాయి, డోంట్ వరీ. తీసుకోండి, వెండర్ తీసుకోండి. డేట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ 1000 ఇవ్వండి. కరెన్సీ USD ఇవ్వండి. USD కదా మనం పోస్ట్ చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, మీరు ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తుంటే మ్యాండేటరీగా కరెన్సీ వాల్యూని మార్చాలి, లేకపోతే ఫారెన్ కరెన్సీ అవ్వదు. ఓకే, క్రిందికి రండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి, రా మెటీరియల్ తీసుకోండి. $1000 ఇవ్వండి, $1000. ఎంటర్ చేయండి.
చూసారా 86,000 వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది మళ్ళీ. అర్థమైందా? మీకు $1,000 రైట్ సైడ్ చూసారా 86 ఉంది చూసారా? అది 86 రూపీస్ అనమాట. 86,000 ఐఎమ్ సారీ 86,000 ఉంది $1,000కి. ఓకే, సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేసేయండి. ఓకే, సో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డిస్ప్లే. $1,000 ఉంది కదా, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. చూసారా 86,000 చేంజ్ అవుతుంది చూడండి కింద కరెన్సీ వాల్యూ అనేది. అగైన్ డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేస్తే ఇండియన్ కరెన్సీ వస్తుంది, ఫారెన్ కరెన్సీ వస్తుంది. కింద చేంజ్ అవుతుందో చూపించండి, అక్కడ ఎక్కడ చేంజ్ అవుతుందో. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేస్తున్నారు ఆయన, ఇక్కడ 1000 ఉంది. అగైన్ డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి, ఇండియన్ కరెన్సీ కూడా చూపిస్తుంది 86,000. క్లియర్ కదా, అదనమాట. సో ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం, క్లియర్. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే సో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. సో తర్వాత ఏం చేయాలి, క్లియర్ చేయాలి. ఓకేనా, వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. ₹86 ఉంది డాలర్, మన రూపాయి అనేది డాలర్తో కంపారిజన్ చేసుకుంటే. డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చారు కదా. నెక్స్ట్ కరెన్సీ దగ్గర USD తీసుకోండి. USD ఇచ్చేసారు. ఓకే, నెక్స్ట్ బాక్స్ చూసారా? నెక్స్ట్ ఇంకొక బాక్స్ చూడండి USD తర్వాత. ఇక్కడ యాక్చువల్గా ఈ రోజు క్లియరింగ్ చేస్తున్నాం. ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంది, కరెన్సీ వాల్యూ యాక్చువల్ ₹86 మనం కోట్ చేస్తాం. నేను ₹88 కోట్ చేస్తున్నాను. ₹88 ఇవ్వని చెప్తాను. క్లియరింగ్ రోజు 88, ఇన్వాయిస్ పోస్ట్ చేసే రోజు ₹86, క్లియరింగ్ రోజు ₹88 ఉంది. ఓకే, సో మనకి లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా ఎవరు చెప్తారు? లాస్ లాస్ వస్తుంది. చూద్దాం, చెక్ చేద్దాం. అకౌంట్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ లోకి వెళ్ళండి, అకౌంట్స్. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, బ్యాంక్ డేటా ఎనీ బ్యాంక్ తీసుకోండి. అమౌంట్ లోకి వెళ్ళండి. అమౌంట్ ఎంత? $1,000 కదా, ఇవ్వండి. క్లియర్ చేస్తున్నాం. కిందకి రండి. సో వెండర్ తీసుకోవాలి, ఏ వెండర్ అయితే ఆ వెండర్ తీసుకోవాలి. సేమ్ వెండర్ కదా, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వెళ్ళండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ లాస్ రావాలి కదా. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. చూసారా లాస్ 2000 చూపిస్తుందా? ఎస్ ఆర్ నో? ఎక్స్చేంజ్ రేట్ లాస్ 2000 చూపిస్తుంది. చూసారా? కాన్ఫిగరేషన్ అంటే కరెక్ట్ గా చేసాం అనమాట. ఓకే, సేవ్ చేయండి. ఓకే, సో ఇది లాస్ అయింది మనకి. ఓకే, వన్ మోర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. సో రూపాయి వాల్యూ తగ్గిపోయింది కాబట్టి ₹88 పే చేయాల్సి వచ్చింది మనం. సో ₹2,000 అనేది లాస్ అయ్యామన్నమాట ఇక్కడ. FB50 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. ఐఎమ్ సారీ,
1000 ఇవ్వండి, 1000 ఇవ్వండి, క్లారిటీగా ఉంటుంది. 1000 ఇవ్వండి చెప్తాను. నెక్స్ట్ మీ తర్వాత మీరు మార్చుకోండి. పైన కూడా 1000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. కరెన్సీ ఫారెన్ కరెన్సీ తీసుకోలేదు మీరు. వెయిట్. ఫారెన్ కరెన్సీ ఐఎన్ఆర్ తీసేసి యూఎస్డి ఇవ్వండి. కింద ఐఎన్ఆర్ తీసేయండి. తీసుకుంటుందా? తీసుకోవట్లేదా? స్లాష్ అని ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ ఆప్షన్ తీసుకోండి. యూఎస్డి తీసుకోండి. యూఎస్డి పిక్ అవట్లేదు. మీరు ఎంటర్ కొట్టేసారు, అందుకే పిక్ అవట్లా. ఓకే, క్లోజ్ చేయండి. స్లాష్ అని ఇవ్వండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వండి. ప్రాపర్గా వినండి క్లాసు. ఇప్పుడు ఆయన మిస్టేక్ చేశారు, మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చెప్పాలి ఆయనకి. నేను చూడలేదు, మీరైనా చెప్పాలి. ఐఎన్ఆర్తో ఎలా పోస్ట్ చేస్తాం, చేయలేం కదా. ఇంకోటి చెప్తున్నానండి, ఎస్ఏపిలో సక్సెస్ అవటం అనేది ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, సబ్జెక్ట్ పైన ఎవరికైతే కమాండింగ్ ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవుతారండి. టైం పాస్ గా జాయిన్ అయితే మాత్రం జాబ్స్ రావు, ముందే చెప్తున్నాను. మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది ఎస్ఏపిలో. డెడికేట్ గా హార్డ్ వర్క్ 3 months కోర్స్ ట్రైనింగ్ తీసుకోవాలి, 3 months ప్రాక్టీస్ చేయాలి. డైలీ 5 hours మీరు ఎస్ఏపి పైన కూర్చుంటేనే యు ఆర్ ఎలిజిబుల్. అదర్వైజ్ జాబ్స్ రావండి, హైలీ ఇంపాసిబుల్, ముందే చెప్తున్నాను. ఒక 10,000 పే చేసి జాయిన్ అవ్వడం అనేది డజంట్ మ్యాటర్ అసలు. టైం, మనీ ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఎంటర్. 86 రూపీస్ తీసుకుంది ఆటోమేటిక్గా. ఓకేనా? సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. Document was posted. Go to document and click on display. Go to document, click on display option. Display currency లోకి వెళ్ళండి. 1000 ఉంది, సో 86,000. ఓకేనా? ఇండియన్ కరెన్సీలో 86,000, ఫారెన్ కరెన్సీలో 86 అనమాట. $1,000 అనమాట. $1,000 అది. ఇండియన్ కరెన్సీలో 86,000. పైన డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేస్తే ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఇన్వాయిస్ మనం క్లియర్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. యుఎస్డి వాళ్ళు అక్కడ కరెన్సీ ఏమి ఇస్తారు? యుఎస్డి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఇది యుఎస్డి. ఓకే, యుఎస్డి ఇచ్చాం. సో ఇప్పుడు కరెన్సీ వాల్యూ నేను 83 రూపీస్ ఇస్తున్నాను. సో మనకి లాసా గెయినా? గెయిన్ సార్. గెయిన్. అది వెరీ గుడ్, గుర్తుపెట్టుకోండి. రూపాయి వాల్యూ అనేది పెరిగినట్లు అంటే గెయిన్ అనమాట మనకి. అంటే డాలర్ కి ఎక్కువ రూపీస్ వస్తే లాస్, తక్కువ రూపీస్ వస్తే గెయిన్ కదా మనకి. సో 85 రూపీస్ ఉంది ఇన్వాయిస్ పోస్టింగ్, 86 రూపీస్ ఉంది పోస్ట్ చేసే రోజు. క్లియరింగ్ చేసే రోజు 83 రూపీస్ ఉంది. అంటే ఏంటి? మనకి గెయిన్ అనమాట. 86 ఇవ్వాల్సిన అవసరం లేదు, 83 రూపీసే ఇస్తున్నాం. అంటే మనకి గెయిన్, లాస్ కాదు ఇక్కడ. అకౌంట్ ఇవ్వండి. అర్థమైందా? రిలేజ్ గెయిన్, రిలేజ్ లాస్ అంటే ఇవన్నీ కూడా డెడ్ ఈజీ ఉంటాయండి. లెంతీ కాన్సెప్ట్ అంతే. ఎస్ఏపి చాలా మంది ఎస్ఏపి కష్టం అని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఇంగ్లీష్లో చెప్తే అర్థం అవ్వదు. నెంబర్ 1. నెంబర్ 2, మీ దగ్గర 25,000 30,000 తీసుకోవాలంటే హార్డ్ సబ్జెక్ట్ అని చెప్పాలి. అమౌంట్ ఇవ్వండి. సేమ్ వెండర్ తీసుకోండి. ఎంటర్ చేయండి.
కింద కరెన్సీ డిఫరెన్సెస్ కూడా చూపిస్తుంది చూడండి. ఎక్స్చేంజ్ రేట్ 83,000 రూపీస్ అంట మనం $1,000 అది కూడా చూపిస్తుంది చూడండి. ఓకేనా? సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ ప్రాసెస్ ఓపెన్ ఐటెం కదా మనం వెళ్ళాల్సింది. ప్రాసెస్ ఓపెన్ ఐటెంకి వెళ్ళండి. ఎంటర్ చేయండి. నాట్ SN 00. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. సో లాస్ రావాలి కదా, పైన క్లిక్ చేయండి. గెయిన్ రావాలి కదా, గెయిన్ ఎంత గెయిన్ చూడండి, 3,000 రూపీస్ గెయిన్. కరెక్ట్ వచ్చిందా అవుట్పుట్ అనేది? క్లియరా కదా? అర్థమైంది ఈ కాన్సెప్ట్? అర్థమైంది కదా? రిలీజ్ గెయిన్ రిలీజ్ లాస్ అంటే సేమ్. మిగిలిన వాళ్ళు మాట్లాడాలండి. అర్థమైందా లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది ఫారెన్ కరెన్సీ రిలీజ్ గెయిన్ అండ్ రిలీజ్ లాస్ కాన్సెప్ట్ ఇది. ఓకే రైట్. సో ఇది కంప్లీట్ ఫారెన్ కరెన్సీకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అండి. ఇవే ఇంటి నుంచి ఏముండవు. ఇంకా రిలీజ్ గెయిన్ రిలీజ్ లాస్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అంతే, అంతకుమించి ఇంకేముండవు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారు ఇవి. ఓకే ఫైన్. నెక్స్ట్ OBA7కి వెళ్ళండి. OBA7 జస్ట్ ట్రై చేద్దాం. మనకి ఇన్వాయిస్ కొంచెం రాంగ్ వస్తుంది కదా, అది చేంజ్ చేద్దాం. ట్రై చేద్దాము. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ దగ్గరికి వెళ్ళండి, తీసేయండి, బి తీసేయండి. ఎం ఇవ్వండి, చెప్తాను. ఎం ఇవ్వండి, జస్ట్ ఎం ఇవ్వండి. ఎం అంటే ఏంటో తెలుసు కదా మీకు? స్టాండర్డ్. ఎం ఇవ్వండి చెప్తాను. ఎం కదా మనం తీసుకున్నాము, ఇవ్వండి చూద్దాం దీనివల్ల ఏమైనా వస్తుందని ట్రై చేద్దాం. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. వెళ్ళండి FB50కి వెళ్ళి ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. మనకు ఫస్ట్ నుంచి మిస్టేక్ అయింది కదా, దీనివల్ల అవ్వచ్చు. మేబీ ట్రై చేద్దాము. వస్తే ఓకే, లేకపోతే లేదు. మేబీ అబాపర్ ప్రోగ్రామ్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మనం చేయం కదా. ఎనీవే ట్రై చేద్దాం. డేట్ ఇవ్వండి. తర్వాత రెంట్ అకౌంట్ USD ఇవ్వండి. USD రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. $1,000 బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. చూద్దాము వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. లేకపోతే వేరే చేంజెస్ కూడా ట్రై చేద్దాము. ఎంటర్ చేయండి. 85. అప్పుడు 85 రూపీస్ ఇచ్చాము మనము. ఫారెన్ కరెన్సీకి బయింగ్ రేట్ 86 ఇచ్చామా? 85 86 ఇచ్చాము మనం. 86. 1 రూపీ మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది చూసారా, చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓపెన్ చేయండి. /n ఇవ్వండి. /n ఇంతకుముందు చాలా డిఫరెన్స్ వచ్చింది కదా వాల్యూ అనేది. పొజిషన్కి వెళ్ళి OBA7 తీసుకోండి. OBA7కి వెళ్ళండి. సారీ, పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకోండి. AMR 4. ఇంకా మనకి 2 ఆప్షన్సే కదా ఉంది ఇంకా. సేవ్ చేయండి. వెళ్ళండి ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి. మనకి 86 రావాలి కదా, ట్రై చేద్దాం. వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు.
ఎంటర్ చేయండి. చూసారు 86 వచ్చిందా? మనం మిస్టేక్ ఎక్కడ చేసాం అర్థమైందా మీకు ఇప్పుడు? హలో, ఫారెన్ కరెన్సీలో మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో మిస్టేక్ అనేది ఎక్కడ చేసాము? యాక్చువల్గా ఎం తీసుకోకపోయినా రావాలి, ఎందుకంటే అబాపర్ ప్రోగ్రామ్ ద్వారా రన్ అవుతుంది. బట్ తర్వాత నేను ఆలోచిస్తే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, ఇక్కడ మనం మిస్టేక్ చేస్తాం అనేది. మరి మీకైనా డౌట్ రావాలి. వెండర్కి మామూలు డాక్యుమెంట్ కి అసైన్ చేసాం, మరి దీనికి కూడా చేయాలి కదా, చేస్తేనే కదా పిక్ అయ్యేది. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ అండ్ పోస్ట్. Go to document and display currency. $1,000 ఉంది. మనం ఎంత కాన్ఫిగర్ చేసాము? 86,000. సరిపోయింది కదా? మనం తప్పు చేసాం, ఎక్కడ చేసాం అర్థమైందా? మిస్టేక్ చేసాం అర్థమైందా? ఎస్ ఆర్ నో? అది మనం ఫస్ట్ నుండి ఇక్కడ మిస్టేక్ చేసాం, దానివల్ల మనకు ఆ ప్రాబ్లం అయింది, అంతే, ఇంకేం లేదు. సో తర్వాత మిస్టేక్ ఎక్కడ చేసామని ఫైండ్ అవుట్ చేసాం, జస్ట్ ఐడియా కోసం అనమాట. నేను మర్చిపోయిన, గుర్తులేదు ఇది. సో ఇది యాక్చువల్గా మనం మీరు జాబ్లోకి వెళ్తే ఏంటంటే కంప్లీట్గా అబాపరే చూసుకుంటారు, మనకేం సంబంధం ఉండదు. ఇది అబాపర్కి ప్రోగ్రామ్ పైన రన్ అయి ఉంటుంది. క్లియర్ కదా అందరికి? సో ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్ అనేది కంప్లీట్ చేసాము. రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ కూడా మీరు ఫస్ట్ లో ఈ కాన్ఫిగరేషన్ చేస్తే మీకు ఎక్కడ కూడా ఎర్రర్ రాదండి. ఈ కాన్ఫిగర్ ఎస్ఏ డాక్యుమెంట్ కి అసైన్ చేశాం కదా ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ అనేది, సో మీకు ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం అనేది జనరేట్ అవ్వదు. కాబట్టి మీరు ప్రాపర్ గా చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? రైట్, రికార్డింగ్ ఆఫ్ చేయండి.